హలో గాయ్స్, అందరికీ మేమైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలి 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 అని. ఎప్పుడు చూసినా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. సో ఇంకా ఈ ఎండల్లో బయటికి వెళ్ళాలంటే మా హస్బెండ్ బ్లా 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 అని అరుస్తూనే ఉన్నారు. బట్ మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాం. మేము అసలు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ అయితే ఇంటి నుంచి బయలుదేరి మేమైతే బస్ స్టాప్కి వచ్చేసాం. అదే మన ఎంజీబీఎస్ బస్ స్టాప్కి వచ్చేసాం. బస్ స్టాప్లో అక్కడ కొంచెం టిఫిన్ తినేసేసి ట్రావెల్ అయిపోతున్నాము. సో ఎక్కడ మా బస్ స్టాప్ మా బస్ ఎక్కడ ఉందా అనేసి చూసుకొని బస్ అయితే ఎక్కేసాము. సో బస్ ఎక్కాక మా టింటూ లేచి నవ్వుతున్నాడు ఇలా అని. సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ టైం మా అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ ఎప్పుడు పోస్ట్పోన్ అవుతూనే ఉంది. సో ఫస్ట్ టైం వెళ్తున్నా అండ్ నేను ఫ్రీగా జర్నీ చేస్తున్నా. ఫస్ట్ టైం మన కొత్త సీఎం పథకం పెట్టారు కదా, ఫ్రీగా జర్నీ చేస్తున్నాను. సో మొత్తానికైతే వచ్చేసాము. ఇక్కడ మహబూబ్ నగర్ దాటిన తర్వాత బస్ స్టాప్లో కొంచెం చాయ్ ఏమైనా తాగుదామా అనేసి ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే దిగి చాయ్ తాగేసాము. సో చాయ్ అయి తాగేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం మేము. మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ జర్నీ అయితే మళ్ళీ బస్ ఎక్కేసి స్టార్ట్ అయితే అయిపోయాము. సో నా వీడియో కన్నా ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక్కడ మళ్ళీ చాయ్ తీసుకున్నాము. చాయ్ తీసుకొని ఇక్కడైతే మళ్ళీ తాగేసి స్టార్ట్ అయిపోయి మేమైతే ఇక్కడ టెంపుల్కి వస్తున్నాము. ఫస్ట్ టైం తింటూ పుట్టినప్పటి నుంచి మేమైతే టెంపుల్కి రాలేదని వచ్చాము. ఇదైతే కొండల్లో ఉంటుందండి, చాలా మొత్తం గుట్టల్లో ఉంటుంది. ఇక్కడే వెలిసిన స్వామి. సో ఇక్కడైతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కానీ దేవుడు మనల్ని ఎప్పుడు పిలవాలి అనుకుంటే అప్పుడు పిలుస్తారు కదా. సో దేవుడు మాకు ఇప్పుడు దేవుడు ఆజ్ఞ లేనిది ఏది జరగదంటారు కదా, ఇప్పుడు మాకు ఈ వరం ఇచ్చారు. సో అక్కడ ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. మార్నింగే పబ్లిక్ ఉంటుంది కదా అని కొంచెం మేము లేటుగా వచ్చాము. దర్శనం అయిపోయింది. ఎండలు మాత్రం చాలా బాగున్నాయి. సో ఈ ఎండల్లో ఎందుకు అట్లా ఇట్లా అని కూడా మా హస్బెండ్ అన్నారు. బట్ వెళ్ళాలి కదా, ఇంటి దేవుడికి రావాలి కదా అనేసి వచ్చాము. సో ఇక్కడైతే మొత్తం టెంపుల్ అండి, చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత. సో మొత్తం టెంపుల్ మొత్తం చూసి మేమైతే కాసేపు కూర్చున్నాం కదా అనేసి అక్కడ అలా చూస్తున్నాము. టెంపుల్లో దర్శనం అంతా కంప్లీట్ అయ్యేలోపు 1:30 అయింది. సో ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అవుదాం కదా అనేసి ఇక మా టింటుకి మా అత్తమ్మ అటు ఇటు అంతా చూపిస్తుంది. ఇది స్వామి అన్నీ చూపిస్తుంది. ఇక్కడైతే మా టింటుని బజ్జో పెట్టడానికి వాళ్ళ డాడీ మొత్తం అరేంజ్ చేశారు. బట్ మా టింటు మాత్రం పడుకోలేదు. వాళ్ళ డాడీ మాత్రం ఫుల్గా రెస్ట్ తీసుకున్నాడు. సో మేము 3:30 అలా అయింది. మళ్ళీ రిటర్న్ అయిపోదాం ఇంకా అని చెప్పేసి మేము రిటర్న్ అయిపోయాము. ఎండ ఫుల్ ఉంది, ఎండ ఎక్కువ ఉంది కదా ఇక్కడ అనేసి టింటుకి అమ్రిల్లా పట్టుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంత ఎండలో ట్రావెల్ చేయాలంటే కూడా కొంచెం కష్టమే కదా అండి, కానీ వచ్చాము. ఇక్కడైతే బస్ గురించి వెయిట్ చేసాం. బస్ అయితే అస్సలు రాలేదు. బస్ ఎప్పుడో ఒక బస్ వస్తుంది ఇక్కడ. సో నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను. అలా బస్సు వచ్చేసినాక బస్సు ఎక్కేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేలోపు చాలా లేట్ అయిపోయింది. సో ఇంతే అండి. ఈ బ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.